జిల్లా ప్రజా పరిషత్ మండల ప్రజా పరిషత్ సాధారణ ఎన్నికల్లో మాక్లూరు మండలం జిల్లా ప్రజా పరిషత్ జెడ్పీటీసీగా ఎన్నికై తదుపరి జరిగినటువంటి ఎన్నికలో చైర్మన్గా గెలుపొంది పీటీసీగా మాక్లూరు మండలం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికై తదుపరి జరిగినటువంటి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎన్నికలో చైర్మన్గా ఎన్నికైనటువంటి శ్రీ దానన్న గారు విఠలరావు గారు మన గౌరవ చైర్మన్గా 5/7/2019 నుంచి ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే 24 ఈ చివరి తేదీ వరకు గౌరవ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించి ఈరోజు వారు తన పదవీ కాలాన్ని ముగిస్తున్నారు. అందుకోసము మన జిల్లా ప్రజా పరిషత్ తరఫున వారికి సన్మానించాలని చెప్పేసి నిర్ణయించి ఈ యొక్క సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ గత 5 సంవత్సరాల్లో మనం చైర్మన్ గారు ఎంతో సన్నిహితంగా ఉంది. వారు మన అభివృద్ధి కొరకు ఎన్నో విషయాల్లో కూడా మనకు ఎన్నడూ కూడా ఈ యొక్క మనం కష్టంగా మనకి ఎటువంటి సంపాదించుకోలేకపోయాము. అప్పుడు మనకి ఏదైతే ఈ ప్రోత్సాహంతో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మన జిల్లా పరిషత్కు ఎప్పటికీ ఆదాయం అంటే వచ్చేటట్టు చేసి ఈ యొక్క గౌరవ గారి యొక్క పదవి కావాల్సి జరిగింది. కాబట్టి వారికి జిల్లా ప్రజా పరిషత్ సిబ్బంది తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ తదుపరి ఎవరైనా చైర్మన్ గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నా చిన్ననాటి మిత్రుడు, నాకు 5th క్లాస్లో క్లాస్మేట్ అయినటువంటి మాక్లూరులో విఠలరావు గారు 5/7/2019లో జిల్లా పరిషత్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించడం, అంతకుముందు మాక్లూరులో జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి జెడ్పీటీసీగా విఠలరావు గారు ఎన్నిక కావడం, దాంట్లో భాగంగానే మరి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు జెడ్పీటీసీలు నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా రావడం, ఆయనను కేసీఆర్ గారు అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా నియామకం చేయడానికి ఆదేశాలు జారీ చేయడం వల్ల మరి అతను జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. అయితే రాజకీయాల్లో రిటైర్మెంట్ అనేది ఉండదు. మరి విఠలరావు గారు 1987లో మాక్లూరులో సింగిల్ విండో చైర్మన్గా పనిచేయడం, మరి దాని తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా రావడం, 1982లో తెలుగుదేశం పార్టీలో మాతో పాటు అతను కూడా క్రియాశీలకంగా వ్యవహరించడం, 1987లో విఠలరావు గారితో పాటు మరి మాజీ స్పీకర్ గారు కూడా అప్పుడు సింగిల్ విండో చైర్మన్గా చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. విఠలరావు గారు 2001లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే మరి అప్పుడు 2001లో టీఆర్ఎస్ పార్టీలో చేరడం, మరి టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కూడా విఠలరావు గారు అనేక కార్యక్రమాల్లో కేసీఆర్ గారితో పాల్గొనడం, జిల్లా ప్రజలందరితో మమేకమై జేఏసీలో మెంబర్గా ఉంటూ టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి విఠలరావు గారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. మంచి సౌమ్యుడు. ఈ 5 సంవత్సరాల్లో కూడా మరి నేను చాలామందిని చూశాను. 1967 నుంచి రాజకీయాల్లో చూస్తూ ఉంటే కూడా మరి అధికారులతో కానీ ప్రజలతో కానీ చిన్న పెద్ద అని భేదం లేకుండా సౌమ్యంగా వ్యవహరించినటువంటి వ్యక్తి విఠలరావు గారు. మనం చూస్తూ ఉన్నాం తెలంగాణలో మరి జిల్లా పరిషత్ సమావేశాల్లో
ఎన్నో గొడవలు అవుతూ ఉంటాయి. మరి నిన్ననే మన కరీంనగర్లో కూడా చూసాం, అనేక రకమైనటువంటి గొడవలకు పాల్పడుతూ ఉంటారు ప్రజాప్రతినిధులలో. కానీ విఠలరావు గారి సమావేశాల్లో ఒక్కరోజు కూడా మరి ఎలాంటి గొడవలకు తావు లేకుండా అన్ని పార్టీల వారిని కలుపుకోకపోయినటువంటి వ్యక్తి మన విఠలరావు గారు. నాకు చాలా ఎందుకంటే బాధగా ఉంది. కానీ 5 సంవత్సరాల తర్వాత మరి సర్పంచులది కానీ, జెడ్పీటీసీలది కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీటీసీలది కానీ, పార్లమెంటు సభ్యులది కానీ, రాష్ట్రపతిది కానీ, ప్రధానమంత్రిది కానీ 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు జరగడానికి రాజ్యాంగంలో ఉంది. కాబట్టి మరి విఠలరావు గారు ఇంకా నేను రిటైర్ మన దీంట్లో మరి ఈరోజు ఆ బాధ్యతల నుంచి తొలగిపోతున్నారంటే కూడా చాలా బాగా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులందరికీ పార్టీలకు అతీతంగా కూడా రావడం జరిగింది. నేను ముఖ్యంగా కోరేది, నేను ఇంతకుముందే చెప్పాను, రాజకీయాలలో రిటైర్మెంట్ అనేది ఉండదు, ప్రజాసేవని చేస్తూ ఉంటాం. ఆయన జిల్లా పరిషత్లో చైర్మన్ అయిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసినటువంటి వ్యక్తి ఘనత మన విఠలరావు గారికే తప్పుతుంది. నిన్ననే అనుకుంటా మా మాకులూరు మండలంలో ఉన్నాయి. మరి ముఖ్యంగా తీసుకుంటే మా గంగరమంద గ్రామం, మా పక్కకే మరి వెంకటాపూర్ గ్రామం, మరి చిన్నప్పటి నుంచి కూడా మేము ఇప్పుడు దాన్ని పూర్తి చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మా గంగరమందలో కూడా రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో చోట్ల గ్రామాలైనటువంటి గ్రామాలకు రోడ్లు లేకపోతే రోడ్లు వేయించడం, బోర్డులు వేయించడం, లైట్లు పెట్టించడం, అనేక రకమైనటువంటి కార్యక్రమాలు కూడా విఠలరావు గారు తన దస్తులతో రాసి మరి సంబంధిత అధికారులకు చెప్పి చేయించినటువంటి ఘటనలు ఉన్నాయి. నేను ఒకటే కోరుతా ఉన్నాను భగవంతుడితో, మరి విఠలరావు గారు మరి రాబోయే రోజుల్లో ఉన్నత ఏకైక సామాన్య భగవంతుడు విఠలరావు గారికి, వారి కుటుంబానికి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కూడా ఆ దేవదేవుని ప్రార్థిస్తూ మరి మరొకసారి 2001 నుంచి కూడా మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ సభకి వెళ్ళినా, ఏ ధర్నాకి వెళ్ళినా మేమందరం కూడా పోయేవాళ్ళము. కష్టాసుఖాలన్నీ కూడా పంచుకున్నాము. 5 ఏళ్ల పాటు చైర్మన్ పదవి చేసినప్పుడు ప్రతి గ్రామానికి వెళ్ళినా, ఎవరు పిలిచినా రోజు ప్రోగ్రామ్ బిజీగా ఉండి ప్రతి గ్రామానికి కూడా టచ్ చేసిన నాయకుడు మన దాదాపు గారి విఠలరావు గారు. మరి ఎక్కడికి వెళ్ళినా రోజు పేపర్లో నిరంతరం 340 రోజులు పేపర్లో తన న్యూస్ ఉంటుంది. ప్రతి గ్రామానికి టచ్ చేసినారు, ప్రతి వాడకు టచ్ చేసినారు. ఎవరు చనిపోయినా వారి ఇంటికి వెళ్ళారు, మరి శుభ కార్యక్రమం వెళ్ళారు. ప్రతి కార్యక్రమం వల్ల జిల్లాల నలుమూలలకు కూడా పోయిన దాఖలు విఠలరావు గారు చేసినారు. అభివృద్ధి కార్యక్రమం వస్తే మరి తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉన్నాయో వారికంటే ఎక్కువ నిధులు విఠలరావు గారు తెచ్చిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తనకున్న అక్కడికున్న సంబంధాలు కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వారు దగ్గరికి వెళ్ళి పనులు చేసుకొచ్చిన దాఖలు మనం ఎన్నోసార్లు పేపర్లో చూసినాం. అభివృద్ధి చేసేది తెలంగాణలో మన జిల్లాలో నిజామాబాద్ అభివృద్ధి కావాలనే సంకల్పంతో మరి వారు పనిచేసినారు. మరి మరి వారికి ఇంకా భగవంతుడి దయ వల్ల ఇంకా ఉన్నత పదవి రావాలా, మరి వస్తే ఇంకా చాలా సేవ చేస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే వారు ఎవరు చెప్పిన సౌమ్యుడు, చిన్న పిల్లవారికి కానీ పెద్దవారికి కానీ ఎవరు పోయినా ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా చెప్తారు. నాతో జరుగుతుంది, గవర్నమెంట్ వర్క్ మనం చేస్తాము, మరి కాదు అని క్షుణ్ణంగా చెప్తారు. అయితే ఖచ్చితంగా ఆఫీసర్లకు చెప్తాం. అంటే అటువంటి వ్యక్తి మనకి ఇంకా మరి ఎంతో అటువంటి మనకి ఇక్కడ మన జిల్లాలో మనం పుణ్యం చేసుకొని ఇవాళ చైర్మన్గా పదవి ఇవాళ అయిపోతుందంటే బాధాకరం అనిపిస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా వారు ఇంకా పెద్ద పదవి ఇంకా రావాలా, ఇంకా ప్రజలకు సేవ చేయాలా, అయినప్పటికీ కూడా అందరికీ కూడా సహకారంతో వారు ఇంకా పదవి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ
మరి నేను మరి ఇక్కడికి వచ్చేసిన తర్వాత నాతోటి చాలా రోజులు పనిచేశారు. 22 సంవత్సరాలు మేము రాజకీయంగా పనిచేసినాం కాబట్టి మరి వారు ఇంకా ఉన్నత స్థాయిలో చూస్తూ ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశం నమస్తే చేస్తూ జై హింద్ జై తెలంగాణ. మరియు ఈరోజు తన 5 సంవత్సరాల రాజకీయ ఏదైతే వచ్చినటువంటి పదవి కేవలం అది ఒక పీరియడ్ అయిపోతున్నది. దాన్ని ముగించుకుంటున్నటువంటి అన్న వికలన్న చైర్మన్ గారికి ముందున్నటువంటి అధికారులకు అందరికీ కూడా నా యొక్క తెలంగాణ అభివృద్ధి వందనాలు. ఎందుకంటే మేము ఎంత రాజకీయ నాయకుడిని కాదు అన్న ఇప్పుడు రాజకీయ నాయకులాగా మాట్లాడకని, కానీ ఇట్లాంటి వ్యక్తులు ఇలాంటి పదవులకు వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళకు ఒక అంటే చాలా మంది అంటే అబ్దుల్ కలాం అంటాడు ఎవరో కాదు, చాలా గొప్ప వాళ్ళు అంటారు. యువకులు ఎక్కడికి రావాలా? రాజకీయాలకు రావాలా? ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది మన భారతదేశం. అలాంటి దాంట్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో యువకులు రావాలన్నటువంటిది. కాబట్టి యువకులు వస్తాను వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే చాలా సమస్యలు నేను సర్పంచ్ చేసిన కాబట్టి నాకు తెలుసు. కానీ కాకపోతే అన్నతో ఉన్నటువంటి నాకు నా అవినాభావ సంబంధం. ఎందుకంటే నేను సర్పంచ్ ప్రజలు అన్నని అప్పుడు చెప్పి జిల్లా పరిషత్ అది కూడా తెలంగాణలో కూడా ఒకే ఒక వ్యక్తి యూనియన్ మాసై జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి వ్యక్తి నిజంగా అన్న యొక్క సిన్సియర్ అన్నమానే ఆడతాను. అప్పటి నుంచి మేము మనతో తిరుగుతున్నాము చేస్తున్నాము. ఆ సమయంలో అంతకుముందు ఒక 2 నిమిషాలు అన్న చెప్పాడు కాబట్టి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం కొరకు కేసీఆర్ గారు ఉద్యమంలో స్థాపించలో అప్పుడు కూడా కేసీఆర్ గారికి వెన్నంటూ ఉంటూ ఏది ఏమైనా నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలనేటువంటి వ్యక్తి జిల్లా లోపల జేసీ లోపల అన్ని అంటే పార్టీ పరంగా క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి అన్నగారు. ఇక కొన్ని విషయాలు ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత మేము దగ్గర నిజంగా చెప్తున్నా కానీ ఈరోజు నాకు మాట్లాడడానికి ఒక బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని మళ్ళా రేపు రావచ్చు దేవుని దగ్గర ఎందుకంటే పదవులు రావచ్చు. కానీ కాకపోతే మా అనుభవాలు అన్నతో ఉన్నటువంటి అనుభవాలు ఏంటంటే సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఎప్పుడు కూడా సింపుల్ లివింగ్. చట్టాలు మనం ఎక్కువగా ఆహారపడాలు పోవద్దు. మనం ఎవరు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి ఆ యొక్క సేవలు మనం ఎవరైతే ఉన్నారో ప్రజలకు మనం ఏం చేయాలి, మనం కానీ గుర్తించే విధంగా మనం సేవ చేయాలన్నటువంటి వ్యక్తి అన్నగారు. కాబట్టి ఏదైతే చాలా విషయాలు ఒక 2 మీకు గుర్తుపెడతాను. కరోనా సమయంలో నిజంగా చెప్తున్నా కదా, డాక్టర్ అతను వింటారా మీకు ప్రాబ్లం అయితే అర్థన్నా కానీ ఏమన్నా సరే పోతే పని నా ప్రజల కంటే కదా అని బస్సులో తిరిగి కూడా ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి నిజంగా వికలనగా నేను గుర్తిస్తున్నాను. మేము భయపడ్డాం కరోనా సమయం లోపల బయటకు రావడానికి. కానీ అన్న హాస్పిటల్లో పోతున్నా సూపర్వైజింగ్ చేస్తుంది. అంటే నిజంగా చెప్తున్నా కదా, చాలా మంది భయపడ్డారు కానీ చాలా భయపడన్నాడు. ఇంకొక విషయం కూడా ఏ విధంగా అయితే జిల్లా పరిషత్ ఎప్పుడైతే అందరూ అన్నారు మొట్టమొదటిగా స్టార్ట్ అయింది, కానీ ఆ స్టార్ట్ అయిన నుంచి ఇంత పట్టుకున్నటువంటి చైర్మన్లు చాలా సేవలు చేశారు, చాలా ఫండ్స్ తీసుకొచ్చారు. కానీ ఏదైతే ఒక అందలోపల గ్రహించినటువంటి వ్యక్తి ఏంటంటే ఏ గొప్ప వ్యక్తుల యొక్క జయంతులు లేదా వాళ్ళ యొక్క మిగతా కార్యక్రమం వర్ధంతులని ఒకే ఒక జిల్లా పరిషత్ చైర్మన్ తెలంగాణ లోపల ఈ యొక్క మన జిల్లా పరిషత్ లోపల నిర్వహించినటువంటి వ్యక్తి. ఎందుకంటే వాళ్ళకు గౌరవించు గుర్తించు వాళ్ళ సేవలని మాలాంటి వాళ్ళకు ఇతరుల వాళ్ళకు గుర్తు చేసినటువంటి వ్యక్తిగా నేను అన్నగారితో ఉన్నటువంటి నా అవినాభావ సంబంధించి. ఎందుకంటే మామూలుగా హెయిర్ గంగలవని ఏం చెప్తూ ఉంటున్నప్పుడు మనకేం లాభం అన్నటువంటి వ్యక్తులను నేను చూశాను నేను. కానీ అన్న అట్లా కాదు, వాళ్ళని స్మరించుకుందాం, గుర్తించుకుంటాం, వాళ్ళ యొక్క మార్గాన్ని వెళ్దాం మనం. ఎందుకంటే నిజంగా అన్న గాంధీ అయ్యేవాడు. ఆ గాంధీ చూడలేదు మేము. ఆ గాంధీ చూడలేదు. నిజంగా ఒక విషయం ఇప్పుడు మీకు జ్ఞాపకం చేయాలి. తన పుట్టింది కూడా అక్టోబర్ 2వ తారీఖు నాడు. నిజంగా నేను ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నాను. కానీ అయితే నేను హిందువు గాంధీగా లేదా తెలంగాణ గాంధీగా కూడా నేను గౌరవిస్తున్నాను. ఎందుకంటే తనకు అలాంటి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి నిజంగా చెప్తున్నా అన్నతో ఉన్నటువంటి ఒక పొలిటికల్గా నాకు మేము బాడీ మేట్ అయితే మేము మైమూన్ దగ్గర పోయినాము. అది గ్రాడ్యుయేట్ చేయవలసి లోపల నిజంగా నా జీవితంలో మర్చిపోయినటువంటి ఒక సంఘటన. ఎందుకంటే అక్కడ సింగరెడ్డి నిరంజన్ ఉన్నారు, తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, ఎంపీలు చాలా మంది ఉన్నారు. ఇన్ఛార్జ్ అక్కడ వనపర్తికి ఇన్ఛార్జ్ అయినప్పుడు అలా డైస్ మీద కూర్చున్నారు, నేను కూడా కూర్చున్నా డైస్ మీద. అయితే అక్కడ ఒక్కరొక్కరు మాట్లాడాలి నిజామాబాద్కి వెళ్ళి అని అనౌన్స్మెంట్ చేసేది సింగరెడ్డి నిరంజన్ రెడ్డి మంత్రి గారు. మరి నేను మాట్లాడాలన్నా వద్దా అని నేను అన్నగారికి అడిగినా. అన్న మాట్లాడి శంకర్ అన్న నిజంగా చెప్తున్నా అన్న
నా జీవితాంతం నీకు అందరూ రుణపడుకుంటాను. ఎందుకంటే అక్కడ 5,000 మంది ఉన్నారు ఆ సభ లోపల. తన వదులుకొని నాకు ఇచ్చినటువంటి అవకాశం, ఎందుకంటే తననే మాట్లాడాలి, ఒకరు మాట్లాడాలి. కాబట్టి ఆ అవకాశం నాకు ఇచ్చిండు. ఎందుకంటే అది ఎవరు కూడా చేసేసింది. ఈ అక్కడ ఉన్నటువంటి ఏదైతున్నదో హిందువులు వాణి వనపర్తి లోపల ఉన్నటువంటి సందర్భంలో చేసేసింది. కాబట్టి అన్న మీకు ఎంత చెప్పినా కానీ మీ గురించి నిజంగా మేము ఇంకా చాలా నేర్చుకోవాలన్నటువంటి ఉన్నది. ఒకటి మేము కోరుకునేది ఏంటంటే మీకు ఆ అవార్డ్స్ ఏవైతే ఇచ్చిందో జిల్లా పరిషత్లో పనిచేసినటువంటి దీన్ దయాళ్ అవార్డు అనుకుందామా, ఏపీ అబ్దుల్ కలాం అవార్డు అనుకుందామా, నిజంగా అంతకంటే అవార్డు కూడా రావాల్సినవి వస్తాయి, వచ్చినాయి కూడా. కానీ ఒకటన్నా నా చిన్న ఒక మనసుతో మీకు ఒకటే భగవంతుడు మిమ్మల్ని అష్టైశ్వర్యాలు ఆరోగ్యాల గురించి ఇంతకంటే పెద్ద పదవులు కూడా రావాలి వస్తాయని నాకు కూడా నమ్మకం ఉంది. తప్పకుండా మీరు ఏదైతే మా జిల్లాకు చేసినటువంటి సేవలు మరవరాలని కోరుకుంటూ మరొకసారి మీరు ఈ అవకాశం ఇచ్చిన దానికి కూడా నేను మనస్ఫూర్తిగా చేస్తూ మీకు అన్న ఈ సభాముఖంగా నాకు వ్యక్తిగతంగా పాపంగా ఉన్నదని చేస్తూ మీరందరూ కూడా ఒకసారి బహుశా ఉన్నటువంటి స్టాఫ్ కూడా మా ద్వారా ఇబ్బంది అయితే కూడా మన్నించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనిషి కానీ అప్పుడప్పుడు నేను కూడా ఏదో ఒక కానీ ఎందుకంటే అన్నతోటి ఉన్నటువంటి సందర్భంలో మేము దురుసుగా మాట్లాడినా కానీ ఇప్పుడే పక్కటి, ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చిండు అన్న ఇచ్చిండు కాబట్టి నేను మాట్లాడాలా. కాబట్టి మాలాంటి వాళ్ళు అప్పుడు తక్కువ మంది ఉంటారు, ఎక్కువ మంది మాట్లాడుకున్నారు. కానీ కాబట్టి ఎప్పుడన్నా దురుసుగా ప్రవర్తిస్తుంటే అది మన్నించి ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి ఇస్తూ అన్న నిన్న 3 రోజులు ప్రజా సేవలో పెద్ద పదవి నశించాలని పోస్టులో ఒక విధంగా స్టాఫ్ ఇక్కడ పంచాయతీ జరిపి స్టాఫ్ అందరికీ మీకు కూడా అవసరం ఉంది. మీకు కూడా చక్కగా జరిగే తరుణంలో మీరు వీడుకోలు పొందడం చాలా బాగుంది. మరి వారి గురించి చెప్పాలంటే తెలంగాణ మూమెంట్లో గోపాల్ శర్మ, దాని విఠల్ గారు మరి ఒక ముగ్గురు ఎప్పుడు తెలంగాణ జెండా పట్టుకొని ఎక్కడ జరిగిన ఉద్యోగులది సమ్మేళనంలో అక్కడ ఇక్కడ మొత్తం ప్రోగ్రాం నడిపించేవాళ్ళు జిల్లాలో. అటువంటి వ్యక్తికి జడ్పీ చైర్మన్ ఉండడం, కరెక్ట్ అయిన పోస్ట్ ఇవ్వడం జరిగింది. మరి వారు చేసిన సేవలు మీ అందరికీ చెప్పారు. మరి మేము తర్వాత అనుకోకుండా పొద్దుటూరు కావాల్సిలో కుటుంబ సభ్యులమయ్యాం. వారి అక్కడ కూడా ఎప్పుడు నవ్వుతూ ఏ పనినైనా ఏ వర్క్ చెప్పినా అందరి వర్కులు స్వీకరిస్తూ చిన్న పెద్ద కూడా ఏ పని చేసినా నిమిషాల్లో చేసి పెట్టేవాడు. మరి పొద్దుటూరులో నేను అనుకోకుండా మేమందరము ఒక కుటుంబ సభ్యులుగా అయి విఠల్ గారు సార్ మీరు ఒకటి మా అపార్ట్మెంట్ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ కావాలి, ఎందుకంటే అక్కడ 4 రోడ్లు ఉంది, బైపాస్ తర్వాత ఇదే రోడ్డు ఉంది. మా అపార్ట్మెంట్లో 3 అపార్ట్మెంట్లు ఉన్నాయి, 150 కుటుంబాలు ఉన్నాయి. కమిషన్తో చెప్పి వారు స్ట్రీట్ లైట్ ట్రాఫిక్ లైట్ పెట్టేయడం జరిగింది. అంతేకాకుండా సౌత్లో ఒక రోడ్డు గ్యాప్ ఉండే, ఆ రోడ్డు కూడా అడగగానే ఎటువంటి జాప్యం లేకుండా మన మున్సిపల్ కార్పొరేషన్ చెప్పి ఈ గారి నెంబర్ ఇచ్చి నాకు పర్సువేషన్ చేసి మా అపార్ట్మెంట్ సభ్యులందరికీ తొందరగా రోడ్ కూడా యూజ్ అయింది. అటువంటి పనులు చిన్న పనులు కాదు, పెద్ద పనులైనా చేయడం జరిగింది. వారికి ఇంకా ఉన్నత పదవులు ఉండాలని మేము ఆశిస్తున్నాం. మరి ఇంకా చాలా ఉన్నాయి. అటువంటివే కాకుండా అలా ఊళ్ళకు రోడ్లు కానీ కట్ట మీద పోయిన గ్రామానికి ఆ గ్రామం కోసం రోడ్లు కట్ట పోసిన డాంబర్ రోడ్డు పోసిన వాళ్ళు ఎవరు లేరు. అటువంటి పనులకు కూడా చేసి పెట్టాడు. మరి అందరి తరఫున వారికి అభినందన తెలియజేస్తూ వారి కుటుంబము వారు ఆయుర్వేదాన్ని చాలా భగవంతుడు కల్పించాలని ఆయుర్వేదం ఇవ్వాలని మరి వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. కూడా ఉపయోగపడే వ్యక్తిగా విఠల్ రావు బాబు సుపరిచితుడు. అయితే వారు ఎప్పుడు కూడా ప్రజల సమస్యల పట్ల నిరంతరంగా పార్టీలకు అతీతంగా అందరినీ కూడా ఒక సామాన్య ప్రజలకు ఏ రకంగా అయితే అవసరమో వాళ్ళ ఏంటంటే
ఒక ఇది కాకుండా ఈగోయిజం కాకుండా ఆయన పదవి ఉన్నా లేకున్నా మనం చూస్తున్నాం. మీరు గతంలో ఎంతోమంది ఎమ్మెల్యే స్థాయిలు కానీ ఎంపీలు కానీ గౌరవాలతో ఉండి ఈరోజు ప్రజలు వాళ్ళకు ఎక్కడ కూడా కనుమరుగైపోతే వ్యక్తులు ఉన్నారు. ఈరోజు వారి పదవి పోయినా కూడా ప్రజల్లో ఎప్పుడు కూడా సామాన్య ప్రజలతో ఉండేటువంటి మమేకమైనటువంటి వ్యక్తి వినరావు. వారు ఎప్పుడు కూడా ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి చేస్తూ ముగిస్తున్నాను. గౌరవ అధ్యక్షులు చైర్మన్ ఇంటర్లో వారి పదవి విరమణ సందర్భంగా నేటి సమావేశానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి జెడ్పీ సిఇఓ గారికి, అలాగే ముఖ్య అతిథిగా ఉన్నటువంటి చైర్మన్ గారికి, జెడ్పీ ఉద్యోగులందరికీ మరియు నాతోటి సహోదరులు, నాతోటి నాయకులు, ప్రజాప్రతినిధులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. చైర్మన్ గారు చెప్పాలంటే చాలా విషయాలు. మేము ఒక 20 సంవత్సరాల క్రితం తను చూసేవాళ్ళం. తెలంగాణ ఉద్యమంలో తను ఎక్కడ చౌరస్తాలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పటికీ అక్కడ ఎన్నో రాష్ట్రాలు చేసి దానాన్ని చేస్తుంటే ఇమీడియట్గా పోలీసులు వచ్చి లాఠీ దెబ్బలు కొట్టి జైలు తీసుకోడు. అప్పుడు మేము అనుకుంటు తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ అదే ఇక్కడ ఉద్యమం జరిగితే మళ్ళీ పోతుండే, మళ్ళీ దెబ్బలు తింటుండే, మళ్ళీ జైలు పోతుండే. మేము అనుకుంటు ఉదయాల తిరిగే పిసలించాలి, ఇన్నిసార్లు దెబ్బలు తిరిగి ఇన్నిసార్లు జైలు పోడు. ఎస్, ఆ రోజు తన కార్యదీక్ష పట్టుదలతో ఈరోజు తెలంగాణ సాధించుకున్న జిల్లాలో మొత్తమై ప్రాధాన్యత తెలంగాణ సాధనలో పిట్టలో వారి ఎంతో ఉంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఇంత ముందరికి సాధించిన మొదటి ప్రాధాన్యతలు ఉంటారు. తనతో పాటు 100 మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొని దాని తర్వాత తెలంగాణ సాధించడం జరిగింది. దాని తర్వాత తన పట్టుదల కార్యదీక్షతో మాకు జెడ్పీటీసీ టికెట్గా తీసుకున్న తర్వాత అక్కడ మండల ప్రజలు నాయకులు అందరూ కలిసి కూడా మా నాయకుడు విఠలరావు చాలా సౌమ్యుడు, స్నేహశీలి, మంచివాడు అనే ఉద్దేశంతో ఆల్ పార్టీస్, నా కాంగ్రెస్, నా టీఆర్ఎస్, నా బీజేపీ అందరూ కలిసి కూడా తనకు ఏకగ్రీవం చేసుకొని తనని మా జిల్లా పరిషత్ చైర్మన్గా చూసుకుందామన్న ఉద్దేశంతో అక్కడ మండల ప్రజలు వారిని ఇనామినేట్గా ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత ఇమీడియట్గానే మనం జిల్లా పరిషత్ చైర్మన్గా మంచి నాయకుడు మనం తెచ్చుకున్నాం. జిల్లా పరిషత్ చైర్మన్గా నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఉద్యోగాలు కూడా తన గురించి అందరూ తెలుసు. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా తన అందరినీ కలుపుకోతూ అందరినీ కూడా ఎటువంటి అవసరాలు ఉన్న తనతో ఎంతవరకు పని అయితే తనతో అయ్యే పని కూడా ఎక్కడ కూడా నిరంతరంగా పని చేసుకుంటూ పోయేవాడు. ఇప్పటికి కూడా నేను చెప్తాను, మా వయసు 40, తన వయసు 70 ఖర్చులకు ఉన్నాడు. కానీ ఇప్పటికీ 30 సంవత్సరాలు యువకుడు ఆయన. ఇప్పటి పొద్దులు లేస్తే 6 గంటలు లేచి ఇది పోవాలంటే 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నడుస్తూనే ఉంటాడు. మేము అనుకుంటే ఇప్పటికి అనుకుంటారు అది అనుకున్నంత మనకు లేదు కానీ అంటే ఎస్, ఆయన అటువంటి పట్టుదలతో ఉన్న వ్యక్తి, ఒక వర్క్ మైండెడ్, ఇది చేయాలా, మనం ఇది చేసి పెట్టాలా అన్న ఉద్దేశంతో పనిచేసే వ్యక్తి ఆయన. ఇటువంటి నాయకులకు నేను పదవి విరమణ ఉందని నేను అనుకోవట్లేదు. ఇంకా ఇది అయిపోయిందని అందరూ భావిస్తారు. కానీ తను ఇంకా పైకి ఎదగాలి, నెక్స్ట్ ఇంకా పైకి వెళ్ళి ప్రజలతో మమేకమై ప్రజలకు ఇంకా తన వంతు సహాయ సహకారాలు అందించాలని ఆ దేవుని ఆశిస్తూ తన నిండు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్. సందర్భంగా మరి ఈ సమావేశాన్ని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన గారు మరియు వేదిక ఆలోచించిన సిఇఓ గారు, మరి వేదిక మిత్రులు, జిల్లా పరిషత్ సిబ్బంది అందరూ కూడా నమస్కారాలు. విఠలరావు గారు, నేను డిగ్రీలో కాన్స్టిట్యూట్, రాజకీయ వ్యవస్థలో కూడా ఇద్దరం కలిసి తెలుగుదేశంలోనూ టీఆర్ఎస్లోనూ కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. వారు మొదటి నుంచి కూడా ఈ యొక్క ప్రజాసేవలో దాదాపు 1987 మాకు సింగిల్ విండో చైర్మన్ ఎన్నికైనప్పటి నుంచి వారు ఈ ప్రజాసేవలో రాజకీయ వ్యవస్థలో పనిచేస్తున్నారు. ఎప్పుడు కూడా ఆయన ఈ యొక్క వివాద రహితుడుగానే ఎలాంటి గొడవ లేకుండా అందరితో కలిసిమెలిసి పోయేటటువంటి తత్వము విఠలరావు గారిది. అదే ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా 5 సంవత్సరాల కాలము ప్రజాసేవలో ఉంటూ మరి మీ సిబ్బందితోనూ మరి ప్రజలతోనూ ప్రభుత్వ వాతావరణంలో కలిసిమెలిసి సహకారంతో ప్రజాసేవలో ముందుకు పోవడం జరిగింది. నేను అనుకుంటాను వారు 5 సంవత్సరాల కాలము చాలా విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. ఇక్కడ సిబ్బంది కానీ ప్రజల మనసును వారు ఆకట్టుకున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇది మీ సిబ్బంది అందరూ కూడా తెలిసినటువంటి విషయమే.
అందరితో కూడా వారు చాలా సౌమ్యంగా, ముఖ్యంగా అభివృద్ధినే ప్రధానంగా వారు పనిచేయడం జరిగిందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ అంటూ ఉండదు. మన ఉద్యోగస్తులు కూడా రిటైర్మెంట్ 60 సంవత్సరాలకు రిటైర్ అవుతాము. కానీ పొలిటీషియన్ ఎప్పుడు కూడా రిటైర్ కాదు. రిటైర్మెంట్ ఎక్కడుందంటే ప్రజలలో మరి వాళ్ళు యొక్క సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వాళ్ళు ఉంటారు. కానీ మరి విఠలరావు గారు ఇంతకుముందే మిత్రులు చెప్పారు, 30 సంవత్సరాలు యువకుల్లాగా పనిచేస్తూ మరి రోజుకు ఎన్నో గంటలు కృషి చేస్తుంటారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ప్రతి ఏళ్ళ సమావేశానికైతేమి, ప్రతి ఒక్క కార్యక్రమంలో వాళ్ళు ఎంత కష్ట నష్టమైనా పాల్గొనడము మొదటి నుంచి కూడా అలవాటు. అది మేము అనుకునే వాళ్ళము. అసలు రెస్ట్ లేకుండా, విశ్రాంతి లేకుండా నువ్వు ఇంత తీవ్రంగా ఇంత సమయాన్ని వెచ్చించి ఏ విధంగా తిరగలుగుతున్నావు అని చెప్పేసి మరి మాకు అనిపిస్తుంది. ఒకటి, వారికి ఈ యొక్క ప్రజాసేవ పట్ల, అభివృద్ధి పట్ల మరి వారితో ఉన్నటువంటి సహచరులు అయితేమి, మిత్రులు అయితేమి అందరూ కూడా మరి ప్రేమిస్తూ ఉంటారు. వారు ఎవరితో కూడా ద్వేషము లేకపోతే వ్యతిరేకత అనేది లేకుండా విజయవంతంగా ఈ రాజకీయ వ్యవస్థలో కూడా వారు ఎప్పుడు కూడా జిల్లా పరిషత్ భవనం కొత్తది కట్టాలని ఆయన హయాంలో అని చెప్పేసి అనుకున్నట్టు చెప్తుండేవాళ్ళు. కానీ కేటీఆర్ కూడా కడదాం అని చెప్పేసి చెప్పారు. కానీ అది అమలు కాకపోవడం కూడా వారికి ఒక కొరతగా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంతేకాకుండా జిల్లా పరిషత్ కార్యక్రమాల్లో కూడా వారు నిర్విఘ్నంగా, అంటే ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఏ విధంగా ఉండాలి, మరి ఆ స్థానం ఎట్లాంటిది అనే విధంగా దానికి గౌరవాన్ని వన్య తెచ్చినటువంటి వ్యక్తి మన దాదాపు గారి విఠలరావు గారు అని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి భవిష్యత్తులో కూడా మరి ఉన్నతమైనటువంటి అవకాశాలు పొందుతారని, ఒకవేళ అవకాశాలు పొందకపోయినా ప్రజాసేవలో కొనసాగుతూ అందరితో కలిసిమెలిసి యొక్క జిల్లా అభివృద్ధిలో అయితేమి, తన యొక్క లక్ష్యాలు నెరవేర్చుకోవడంలో అయితేమి వారు కష్టపడుతూనే ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ సందర్భంలో మరి వారికి ఘనమైనటువంటి వీడ్కోలు పలుకుతున్నటువంటి అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ, వారు భవిష్యత్తులో ప్రజాసేవలో ముందుకు ఉండటానికి భగవంతుడు ఆయుర్వేదికలు ప్రశంసించాలని తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సైడ్ చెప్పారు. ఇప్పుడు మేము ఆఫీషియల్ సైడ్ చెప్తామండి. అంటే సార్ వచ్చినప్పటి నుంచి మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఆఫీస్ అపార్ట్మెంట్ నుంచి, ఒక అటెండర్ పదవి నుంచి ఎంపీడీఓ పదవి వరకు చాలా ఎవరికి ఎక్కడ ట్రాన్స్ఫర్ కావాలా, ఎవరు ఎక్కడ ఉంటే మంచి డెవలప్మెంట్ అవుతుంది, అన్ని రకాల వ్యవస్థ ఎట్లా నడవాలని సార్ ఆలోచించి నేను సార్ దగ్గర పోగానే ముందే మా పనులన్నీ అయిపోయాయి. అంటే మరి 5 years ఎట్లా ఫాస్ట్ వెళ్ళిపోయినాయని అసలు తెలుస్తలేదు. సార్ ఒక ఫాదర్ లెక్క మాకు ఒక డైలీ సార్ వస్తుండే. పొలిటికల్ సైడ్ అయినా కానీ మీరు డైలీ చూడే కానీ మేము డైలీ సార్ చూస్తుండే. సార్ చాలా మంచివాడు, డెవలప్మెంట్ సైడ్ కరోనా వారియర్ సార్. ఆల్రెడీ మీరు చెప్పారు, ఇంతకుముందు కూడా సార్ చెప్పారు. మరి గ్రేట్ అచీవ్మెంట్స్ కూడా సార్ దగ్గర ఉన్నాయి. అది దీన్ దయాళ్ మనకు 50 lakhs రూపీస్ శాంక్షన్ అయింది. దానికి మనం చూడొచ్చు మన కళ్ళలోని షాపింగ్ కాంప్లెక్స్. సార్ అయితే సార్ పీరియడ్లో చేసిపోయారు. కానీ జిల్లా పరిషత్ ఉండే అప్పుడు దాకా అందరూ గుర్తుపట్టారు ఎవరు పీరియడ్ అయినది. అది చాలా అచీవ్మెంట్, మన బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సార్ ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి, మంచి పేరు ఉంది పొలిటికల్గా. మరి మా సిబ్బంది కూడా సార్ ఒక ఫాదర్ లెక్క ట్రీట్ చేశారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కానీ చైర్మన్ ఇంత పెద్ద ఒక డిప్యూటీ క్యాబినెట్ ర్యాంక్ ఉంది, ఒక ఆఫీస్ అపార్ట్మెంట్ కూడా దగ్గరకు తీసుకొని మాట్లాడుకుంటే ఇప్పుడు నా దగ్గర రండి, ఫోటోలు కానీ ఎప్పుడన్నా ఏ విషయమైనా కానీ దగ్గర రండి, దూరం మీద పోతున్నారు. నాతో అసలు భయపడద్దు, మీరు రాండి, మీ సమస్యలు ఏమైనా ఉంటే మీ యూనియన్ లీడర్స్ చెప్పద్దు. ఏదైనా మీ సమస్య ఉంటే నా దగ్గర రండి, నాకు చెప్తే నేను మీ సమస్యను సాల్వ్ చేస్తా. మీ ఏ యూనియన్ లీడర్ వద్దు, నేనే మీ యూనియన్ లీడర్ అని చెప్పారు సార్. ఈ నరకపత్రం మన సాధ్యం ఉన్నది. ఎప్పుడైనా కానీ ఏ సమస్య కూడా రాలేదు. ఇంత కరోనా ఉన్నా కానీ ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పారు, ఒక పెద్ద భార్య లెక్క ఈజ్ యోగా మ్యాన్. ఒక యోగా మ్యాన్ లాగా ముందు ఉండి యోగా మాకు కూడా ఇప్పుడు మీటింగ్స్ లో ఉంటే మీరు కూడా ఎక్సర్సైజ్ చేయాలా, రెగ్యులర్ మీ హెల్త్ ని కాపాడుకోవాలా, యోగా చేయాలని ఎన్నో సందర్భంగా ఆయన చెప్తా ఉన్నాడు. ఎన్నో విషయాలు మాకు సూచిస్తూ ఉన్నాడు.
అందుకనే ఇంకా డెవలప్మెంట్ షార్ట్ పీరియడ్ లో అయినది మాకు కూడా చాలా చాలా అంటే బాధాకరంగానే ఉంది. సార్ పోతున్నారంటే ఎందుకంటే నెక్స్ట్ మనకు ఒక నాన్న లెక్క రేపు మనం చూడలేము, కానీ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ఎ పార్ట్. అస్తారు పోతూ ఉంటారు కానీ సార్ ఎప్పుడు మా గుండెలో ఉంటారు అని నేను తెలియజేస్తున్నా. లాస్ట్ థింగ్ మనం అందరం సిబ్బంది ఒక్కసారి అందరు లేచి సార్ ఒకసారి అట్లా చేద్దాం తప్పట్లు. అందరికీ కూడా మరి నమస్కారం సార్. మరి 5 సంవత్సరాలు చాలా చక్కగా చేశారని మీ అందరి ద్వారా తెలిసింది. అయితే నిజంగా నా దురదృష్టం అనుకోవాలా, మరి నిజామాబాద్ ముందు రాలేదు, జస్ట్ ఒక 3-4 months బ్యాక్ వచ్చాను. బట్ ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. మీతో పనిచేయడం మాత్రం నిజంగా చాలా అంటే ఒకలాంటి నేను 87 నుండి చూస్తున్నాను చైర్పర్సన్స్ని, చైర్మన్ అని చాలామంది చూశాను. నా అపాయింట్మెంట్ అప్పుడు కూడా అసలు చైర్మన్ చూడాలంటే కలవాలంటేనే అసలు ఒక అవకాశమే దొరికేది కాదు. ఒక సామాన్య ప్రజలైనా సరే, ఒక అటెండర్ అయినా ఎవరైనా సరే వెళ్ళాలన్నా సరే చైర్మన్ అపాయింట్మెంట్ దొరకదు. అదేదో అంటే చూడండి గుళ్ళో దేవుడు వారు ఇచ్చిన పూజారి వారు అన్నట్టు అట్లా సీసీ లాక్ చేసేవాడు. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి చాలా డిఫరెంట్ ఉందండి. నేను చూశాను, నేను నిజంగా ఆ చైర్మన్లకి ఈ చైర్మన్ గారికి చాలా చాలా తేడా ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. అసలు నిజంగా కూడా మనిషి ఏ హోదాలో ఉన్నా సరే ప్రతి ఒక్కరిని గౌరవించడం ఎట్లా అనేది సాధగా నేర్చుకోవాలి. హోదా అనేది ఈరోజు ఉంటే పోతుంది, కానీ మనిషిలో ఉన్న గుణాలు ఎప్పటికీ ఉంటాయి. ఈ మధ్యన రిటైర్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా నేను ఇదే చెప్తున్నాను, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఒక ప్యాషన్ డెవలప్ చేసుకున్నాను. ఎందుకంటే మేము ఎప్పుడు చూసిన ఉద్యోగంలో పడి దాంట్లో మాకు కావాల్సిన అభిరుచులన్నీ కూడా డెవలప్ చేసుకోలేకపోయారు. కానీ సార్కి ఆల్రెడీ ఉంది, ఒక ప్యాషన్ ఉంది. మీకు అవసరం లేదు సరే ఈ ప్యాషన్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీకు ప్రజాసేవ చేసే ఒక ప్యాషన్ ఉంది కాబట్టి అదేమి కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇట్లా అంటే మీరు ఇప్పుడు చూడండి, ప్రజాసేవ చేయాలంటే ఏ హోదా అవసరం లేదు. ఒక సామాన్యుడు వచ్చి నాకు కావాలంటే వాడు అడగలేని స్థితిలో ఉంటాడు, ఏ ఆఫీస్కి పోవాలంటే లేని పరిస్థితిలో ఉంటాడు. మీకు డిస్ట్రిక్ట్ ఆఫీస్ అందరికి తెలుసు, మీరు అంటే కూడా చాలా గౌరవించే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి వారిని కాంటాక్ట్ చేసి మేము ఫోన్ కాల్ కొడితే చాలు సార్, వాళ్ళ పనులన్నీ అయిపోతాయి. నిజంగా కూడా మరి అలా పొజిషన్ ఉంది కదా అని అందరినీ భయపెట్టి దూరంగా వస్తే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మనకున్న పొజిషన్ని వేరే వాళ్ళకి ఉపయోగించాలి, మనకున్న ఆపర్చునిటీస్ని వేరే వాళ్ళకి మన ద్వారా కల్పిస్తే అది చాలా నిజంగా చాలా ఉన్నతమైన ఒక ఆశయంగా ఉంటుందని. సో అది మీరు సాధించారు, చాలా గొప్ప విషయం అది. మరి సార్ మీరు మరి ఈరోజు లాస్ట్ డే వర్కింగ్ డే మీకు రేపటి మాకు అఫీషియల్గా మాకు మన కలెక్టర్ గారు వస్తారు. అయినప్పటికీ మీరు మా తరఫు నుండి మీకు ఏ వర్క్స్ కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా స్టాఫ్ మరి ఈ అవకాశం ఇంకా చాలా చాలా మీ గురించి చెప్పాలని సార్, కానీ నాకు మాటలు రావట్లేదు. దిస్ లాట్ టు సే అవన్నీ కూడా మీ యొక్క వ్యక్తిత్వంలోనే ఉన్నాయి, ఆ గొప్పతనాలన్నీ కూడా. సో వన్స్ అగైన్ మీకు అందరూ కోరినట్టే మీకు ఆరోగ్యం అన్నీ కూడా మీకు సమకూర్చాలి, ఇంకా మీకు బాగా శక్తి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. బాగుంటుంది ఎందుకంటే ఇంకా మీరు ప్రజలకు తిరిగి ఇంకా మంచి పనులన్నీ వాళ్ళు చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీఓ మేడం విశ్వశ్రీ మేడం గారికి, అట్లాగే మా చర్చి కుటుంబ సభ్యులందరికీ, అట్లాగే ఇర్రెస్పెక్ట్ పార్టీస్లకు అతీతంగా మా ప్రజాప్రతినిధి నాయకులు అండ్ జిల్లా సంఘ అధ్యక్షులు వారి కార్యవర్గం, మా మిత్రులు ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు, కందిపట్ల రాజేశ్వర్ గారు, మామూలు గారు, తెలంగాణ గారు, చాలామంది, మా శేఖర్ రెడ్డి గారు, మా కేసీఆర్ సేవా దళం సభ్యులందరూ చాలామంది
జడ్పీ స్టాఫ్ ఇంక్లూడింగ్ వాచ్మెన్ అటెండర్ నుంచి సిఇఓ వరకు సూపర్వైజర్ ప్రతి ఒక్కరికి ఎస్ఐ సోదరులందరికీ ఈ సందర్భంగా మా మండల ప్రెసిడెంట్ నవపేట నరసింహరావు గారికి గారికి చాలామందికి ఎస్ఐ మీడియా సోదరులందరికీ ఈ సందర్భంగా శుభాభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది మాట్లాడిన నా గురించి ఇంకా ఉన్నతమైన పదవులు రావాలని అసలు నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద సన్మానాలు స్వాగతం నేను అనుకోను. మా జడ్పీ స్టాఫ్ వచ్చి కలిసేదో సన్మానం చేద్దామని అనుకుంటే నేను ఎప్పుడైతే ఎలక్ట్ అయినా ఆ రోజు ఎంత గొప్పగా సన్మానించినో లాస్ట్ డే కూడా అంతకంటే గొప్ప సన్మానించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక నా జన్మ ధన్యమైంది. నేను మా గలంకు తెలుసు ఏదైనా మా వీరులు స్వాతంత్ర సమరయోధులు కానీ ఒక చరిత్ర క్రియేట్ చేసిన వారిని జయంతించాలని వర్ధంతించాలని ప్రతి ఒక్కటి గతంలో లేని విధంగా జడ్పీలో చాంబర్లో ప్రతి ఒక్క జయంతి వర్ధంతించాలు జరిపినాం మా తోటి సోదరుతుంది. అట్లాగే డెవలప్మెంట్ యాక్టివిటీ వస్తే మీరందరూ చెప్పి నాకే చెప్పారు. మరి జడ్పీ కానీ అటు బయట ఏదైనా ఇప్పుడు చెప్పిన దీన్ దయాళ్ అవార్డు అటువంటిది వచ్చిందంటే నా గ్రేట్ ఒక్కటి కాదు, నాతోటి మా జడ్పీటీసీలో అట్లాగే మా అధికారులు మా కుటుంబ సభ్యులు ఏదైతుందో జడ్పీ అధికారులతో ఇద్దరం కలిస్తేనే ఇటువంటి అవార్డ్స్ వచ్చినాయి. దాన్ని మరి సద్వినియోగం చేసుకోవాలని షట్టర్ మార్కెట్ కూడా కట్టిస్తే ఈరోజు 3 లక్షలు పెట్టి వస్తాను. ఫర్దర్ కూడా మొన్న వచ్చిన 15 ఫైనాన్స్ కూడా నేను నిస్వార్థంగా ఎవరు చైర్మన్ వచ్చినా ఏది వచ్చినా మళ్ళీ ఒక 40 లాక్స్ సొంత డబ్బు మరి మడగలకు కూడా మళ్ళీ ప్రపోజల్ పెట్టడం జరిగింది మా చెప్పి దాంతో ఒక 5 లక్షల మనకు ఇన్కమ్ వస్తుంది జడ్పీ. నేను ఏదైనా ఇక్కడ జడ్పీ కానీ ఈ పోస్టు జడ్పీకే పరిమితం కాకుండా బయట కూడా ఉపయోగపడ్డాయి. పెద్దలందరూ చెప్పారు మరి 3,60 లక్షలతో ఒక 7 విలేజ్లో కనెక్టివిటీ బీటీ రోడ్ కానీ మామూలు మండలం 11,70 లక్షలతో ఒక లిఫ్ట్ కానీ 1000 ఎకరాల కారణం అది కూడా అతి తొందరలో ప్రారంభోత్సవం జరుగుతుంది. అట్లాగే అన్నిటికంటే ముఖ్యం ఈరోజు యునానిమస్ అయినంటే దానికి కారణం గొప్పతనం మండల ప్రజలే. పార్టీలకు అతీతంగా నన్ను ఏకగ్రీవం ఎందుకున్నారు. ఎందుకంటే నేను ఏదైనా ఆ రెవెన్యూ డివిజన్ మాతృకు నిజామాబాద్ ఉంటే ఆర్మూర్ కొన్ని అనివార్య కారణాల వెళ్తే దాన్ని యాస్టిన్ నిజామాబాద్ తీసుకొచ్చింది. అంటే ఏదైనా నా కోరిక ఏంటంటే ప్రజలు ఎటెత్తున్నారు, ప్రజల ఆలోచన మేరకు ప్రజాప్రతినిధి లేరు. ప్రజలకు అగనెస్ట్ అంటే ఆ ప్రజాప్రతినిధి మనుగడ సాధించలేదు. కాబట్టి ప్రజల ఆలోచన మేరకు వెళ్తాం. అట్లాగే నాకు ప్రజలు కానీ నాయకులు కానీ తిప్పుకునే అలవాటు లేదు. ఏదన్నా సమస్య ఉంటే వాట్సాప్ పెట్టమని చెప్తాను. వాట్సాప్ పెడితే ఈ పని అయింది లేదా కాలేదని నేనే ఫోన్ చేస్తాను. ఇప్పుడు చూస్తా ఉన్నా కొందరు ప్రజాప్రతినిధి ఈరోజు వస్తారు, రేపు హైదరాబాద్ వెళ్తారు, ఆ గ్రామస్తులు హైదరాబాద్ ఒక 10-20 మంది పెద్దవలసి పోయి ఒక 50,000 ఖర్చు పెట్టుకుని అడవి ఏదో ఒక అప్లికేషన్ ఇచ్చి మా ప్రజాప్రతినిధి సానుకూలంగా స్పందించిందని అటువంటి లక్షణాలు నాకు లేవు. కాబట్టి మీకు అందరికీ తెలుసు కరోనా టైంలో కూడా నేను స్కూల్స్ విజిట్ చేయడము, అట్లాగే ఉపాధి హామీ కూలీలు 1000 మంది ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉపాధి మన కరోనా ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉంటాయి ఇక్కడ పాటించాలని చెప్పింది. చాలామంది అన్నారు. మన అప్పుడున్న కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, అప్పుడున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు, మీరు పెద్ద వయసు మీరు తిరగద్దు కరోనా టైంలో అన్నప్పుడు నేను ఒకటే కాకుండా నా జన్మ ధన్యమైంది. పోతే ఒక ప్రాణం పోతుంది, 100,000 మంది ప్రాణాలు కాపాడాలి.
బాగుపడచ్చని కరోనా టైంలో కూడా నేను తిరిగి ఇక చాలా ఉన్నాయి. మరి కాలాతీతమవుతుంది. చాలా నా గురించి చెప్పిండు. మరి నేను కూడా ఈ పదవి కావాలని కోరుకోలే. నేను చేసిన ఉద్యమ నేపథ్యమే ఇతరత్రాను మరి కేసీఆర్ గారు పిలిచి ఈ పదవి వేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా నాకు ఎటువంటి ఆలోచనలు కానీ నాకు ఈ పదవి కావాలని కోరుకునే వ్యక్తి కాదు. ఎవరైనా కావాలనే ఒక బాధ్యత ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే వెంటాడుతున్న వ్యక్తిని కాబట్టి మరి నేను నా జన్మ ధన్యమైందని చెప్తూ ఇంతమంది అభిమానులు శ్రేయోభిలాషులు పార్టీలకు అతీతంగా అందరూ వచ్చినందుకు మా కుటుంబ సభ్యులు జడ్పీ కుటుంబ సభ్యులందరూ వచ్చి పెద్ద ఎత్తున మీరందరూ నన్ను సన్మానం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.